ఐదో టెస్ట్ రసవత్తరంగా జరుగుతోంది. రెండో రోజు భారత్ పుంజుకుంది. మ్యాచ్ ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్లకుండా సేవ్ చేసుకుంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 224కు ఆలౌట్ కాగా ఇంగ్లాండ్ 247కు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్ట్ ఇంట్రెస్టింగ్ గా జరుగుతోంది. 204/6 ఓవర్ నెట్ స్కోర్తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మిగిలిన 4 వికెట్లను తొలి అరగంటలోనే కోల్పోయింది. 3 ఓవర్లలో ఓవర్ నైట్ స్పెషలిస్ట్ బ్యాటర్ కరుణ్ నాయర్ ను టంగౌట్ చేశాడు. దీంతో 218 పరుగుల దగ్గర 7వ వికెట్ పడింది. ఆ తర్వాత 6 పరుగుల వ్యవధిలోనే అట్కిన్సన్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వికెట్లను తీశాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 69.4 ఓవర్లలో 224 దగ్గర ముగిసింది. రెండో రోజు భారత్ కేవలం 20 పరుగులే చేయగలిగింది. అట్కిన్సన్ కు 5 వికెట్లు దక్కాయి. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ దూకుడుగా మొదలయ్యింది. క్రాలీ, డకెట్ పేసర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు. సిరాజ్ 3వ ఓవర్లో క్రాలీ 2 ఫోర్లు కొడితే ఆకాశ్దీప్ ఓవర్లో డకెట్ 3 ఫోర్లు బాదాడు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఇలా ఎవరినీ విడిచిపెట్టకుండా ఆడేశారు. బౌండరీలు, సిక్సర్లతో వన్డేను తలపించే పవర్ ప్లే లాగా సాగిన ఓపెనింగ్ జోరుతో ఇంగ్లాండ్ 12 ఓవర్లలోనే 92 పరుగులు చేసింది. ఈ దూకుడుకు మరుసటి ఓవర్లో డకెట్ను అవుట్ చేయడం ద్వారా ఆకాశ్దీప్ బ్రేకులేశాడు. 15వ ఓవర్లో ఇంగ్లాండ్ 100కు చేరగా క్రాలీ 42 బంతుల్లోనే 50 కంప్లీట్ చేసుకున్నాడు. 109/1 స్కోర్ దగ్గర లంచ్ బ్రేక్ కు వెళ్లారు. ఆ తర్వాత కూడా బజ్ బాల్ ఆట ఆడిన క్రాలీని ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్ కు చేర్చాడు. ఇక్కడి నుంచి బౌలింగ్ ప్రతాపం మొదలయ్యింది. సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో విలువైన వికెట్లను తీశాడు. పోప్, జో రూట్, బెథెల్ ను వరుస విరామాల్లో సిరాజ్ అవుట్ చేయడంతో 196 పరుగుల దగ్గర 5 వికెట్లను కోల్పోయింది. జట్టు స్కోరు 200 దాటాక స్మిత్, ఓవర్టర్న్లను ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్ కు చేర్చాడు. 215/7 స్కోర్ దగ్గర రెండో సెషన్ ముగిసింది. టైలెండర్ల అండతో 57 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన బ్రూక్ ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలి రోజు ఫీల్డింగ్ లో భుజానికి గాయమైన వోక్స్ ఈ మ్యాచ్ కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో 9 వికెట్లకే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టుకు 23 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. రెండో రోజును ఇరు జట్ల బౌలర్లు శాసించారు. దీంతో ఒక్కరోజే 15 వికెట్లు నేలకూలాయి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా ఆట నిలిచే సమయానికి 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. రాహుల్, సాయి సుదర్శన్ స్వల్ప స్కోర్కి వెనుదిరగ్గా యశస్వి జైస్వాల్ ఫాస్టెస్ట్ గా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. జైస్వాల్ తో ఆకాశ్దీప్ క్రీజ్ లో ఉన్నాడు. జైస్వాల్ ఇచ్చిన 2 క్యాచ్లు ఇంగ్లాండ్ ఫీల్డర్లు వదిలేయడం ప్లస్ అయ్యింది. ప్రస్తుతం టీమిండియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది.